మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. 2026లో మొదటి 6 నెలలు మనం పూర్తి చేసుకున్నాం. మరి సెకండ్ హాఫ్లో భాగంగా ఫస్ట్ జూలై నెల మరి ముందుగా మేషరాశి పరిస్థితి మేడం, ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మంచి ఫలితాలే, మెరుగైన ఫలితాలే కనిపించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే అందరికంటే ఏంటంటే గురువు మారడం అది చాలా గొప్ప విశేషం. గురువు మార్పు అనేది అన్ని రాశుల వాళ్ళకి అన్ని యోగాలని అందిస్తుంది. గురువు యొక్క యోగం ఏంటంటే మనకి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు చేయవలసిన సాధించవలసిన పనులన్నీ కూడా క్రమక్రమంగా మారుతూ జరుగుతూ వెళ్ళిపోతుంది. అది వాళ్ళు మారట్లేదు, ఆటోమేటిక్గా కాలమే మారుస్తుంది మనుషులు అంటారు. అలా మార్చుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మామూలుగా మన గోచారీత్యా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఏళ్ళనాటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు ఉన్నారు కనుక ఇక్కడ అది పాజిటివ్ సైన్ కింద తీసుకోవచ్చు. అంటే పట్టుదల పెరగడము, దాన్ని సాధించే యోగము, దాన్ని సాధించే దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు అవ్వడము, ఈ లోన్స్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి లోన్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. అంటే కుటుంబంలో కొంచెం సాత్వికతనం, అంటే కొంచెం మెత్తదనంగా కామ్గా అందరూ కొంచెం సపోర్టింగ్ సిస్టమ్గా మారడము, వీళ్ళకి సపోర్ట్గా ఉండడము, ఇవన్నీ జరిగే అవకాశం ఈ మేషరాశి వాళ్ళకి గురువు ఉండడం వల్ల అవుతుంది. కుజుడు కొంచెం ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ ఏంటంటే కొంచెం పట్టుదల ఎక్కువ పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా సరే నువ్వు సాధించడానికి మేము సాయం చేస్తామని చెప్పి వీళ్ళు కూడా పట్టుదలగా అందరూ ఒక యూనిటీగా పనిచేసే అవకాశం మేషరాశి వాళ్ళకి, వ్యాపారస్తులకి బాగా ఉంది. కుజుడు ఎప్పుడైతే ఇక్కడ మనకి వృషభ రాశిలో వచ్చాడో, ద్వితీయ స్థానంలోకి వచ్చాడు మేషరాశి వాళ్ళకి అధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త మాట మీద పట్టు, కొంచెం మొండితనము, గట్టిగా చేయాలనే పట్టుదల, ఇవన్నీ కాస్త గట్టిగానే ఉంటాయి. ఇంకా ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి మాత్రం కాస్తంత ఆలోచన చేసి మారాలి. ఎందుకంటే మార్పు అనేది ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏలనాటి ప్రభావంగా ఉంటుంది కనుక ఈ ఉద్యోగం మారడం అనేది ఒక్కొక్కసారి అది మంచిగా అనిపించవచ్చు, ఒక్కోసారి అది మంచి అని అనుకునేది చెడుగా కూడా మారే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా కొత్త ఉద్యోగాలు కానీ కొత్త ప్రయత్నాలు కానీ ఒకవేళ ప్రమోషన్ వచ్చి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతున్నా కానీ ఇవన్నీ కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగు వేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఉద్యోగస్తులు కూడా ఇటువంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా ఉంటున్నారు? విదేశీ ప్రయాణం అనేది కొంచెం అందరికీ కాస్త ఇబ్బందికరమైన విషయమే ఇప్పుడు ఈ సంవత్సరం. అయితే ఏంటంటే ఈ సంవత్సరంలో మనకి అన్నిటికంటే మేషరాశి వాళ్ళు ముఖ్యంగా రాహు ఒక ప్రభావం ఉంది కనుక విదేశీ యోగాలు వచ్చినప్పటికీ కూడా అది కష్టంగానే మారుతుంది తప్ప అదృష్టంగా భావించద్దు. వచ్చినా అది ఒక కష్టం కింద ఫీల్ అయ్యి వెళ్ళాలి. దానివల్ల అదృష్టం వస్తుంది, కలిసి వస్తాను ఉద్దేశంతో వెళ్ళకూడదు. ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. చదువు కోసం వెళ్ళాలి, యూనివర్సిటీస్ వచ్చాయి, అక్కడ సీట్స్ వచ్చి వీళ్ళు వెళ్ళాలి. దానికి డబ్బు వీళ్ళు చాలా కష్టపడి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఏర్పాటు చేసి పంపించిన చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు కనుక విద్య దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో మనం జాగ్రత్త పడాల్సింది. ఉద్యోగాలు ఎవరైతే వెళ్తున్నారో విదేశాల్లో కాస్త కష్టమే అనిపిస్తుంది. కష్టంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ పర్సనల్ జాతకాలు ఒకసారి చూపించుకొని విదేశీ యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవంటే వెళ్ళొచ్చు. సో అంటే ముఖ్యంగా ఎవరికి బాగా ఈ పట్టుదల కనిపిస్తుంది అంటే విద్యార్థుల్లో మనం తీసుకోవచ్చు. విద్యార్థుల్లో చాలా వరకు పట్టుదలగా చదివి యూపీఎస్ ఈ సివిల్స్ రాసే ప్రిపరేషన్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళు గట్టిగా సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి గురువు కొన యోగ కారకుడే. మేషరాశి వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు, కుజుడు ఇచ్చే ఫలితాలు. ఇక్కడ ఈ ఫలితాల వల్ల వీళ్ళకి అదృష్ట యోగాలు ఏంటంటే ఎగ్జామ్స్, ఒకవేళ సివిల్స్ ఎగ్జామ్స్ ఎవరికైనా అటెంప్ట్స్ ఉంటే దాంట్లో ఈసారి గట్టిగానే వీళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, మంచి ర్యాంక్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా వ్యాపారస్తుల్లో తీసుకుంటే వ్యాపారంలో అభివృద్ధి అనేది కాస్త కనిపిస్తుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఏళ్ళనాటి శని ప్రభావం ఎప్పుడు కూడా ఏంటంటే మన చేత ఏదో ఒక పని పాజిటివ్గా కనిపించేట్టు చేపించి దాన్ని నెగిటివ్గా మార్చేస్తుంది. అంటే స్టార్టింగ్ మనకి అది గొప్పగా బ్రహ్మాండంగా మనకి ఆలోచన వచ్చింది, మనమే ఇది చేయగలుగుతున్నాం, మనమే కనిపెడుతున్నాం అనే తత్వంలో తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా చూడండి, చెరువులో వలేస్తారు, ఎరవేస్తారు, ఎరవేస్తే చావు దాని గ్యారెంటీ. అలాగా ఏళ్ళనాటి శని ప్రభావం ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఉంటుంది. దీనికి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే పర్సనల్ జాతకాలని చూపించుకోవాల్సింది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు, వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు, వ్యాపారాన్ని మార్చుదాం అనుకున్న వాళ్ళు, అంటే వ్యాపారం ఎక్స్పెన్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏముంది, లగ్నం ఏమిటి, ఆ లగ్నానికి భావాలు ఏమిటి, సో ఏళ్ళనాటి శని ప్రభావం అతని మీద ఎంత ప్రభావం ఉంది అని చెక్ చేసుకొని మొదలు పెట్టాలి. కుటుంబ పరంగా, ప్రేమానురాగాల పరంగా ఎలా ఉంటుంది? అదృష్ట యోగాలకి చెప్పచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు కదా వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి కుటుంబంలో ఒక సఖ్యత, ప్రేమ, అనురాగాలు, అందరూ ఒక బాధ్యతగా తీసుకోవడము. ద్వితీయ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఏర్పడ్డారో వీళ్ళకి
కానీ పట్టుదల పెరగడము, దానికి నువ్వు సాయం చేస్తా అంటే నేను కూడా సాయం చేస్తా అని చెప్పి అందరూ ఒక యూనిటీగా మారడము, అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెల నుంచి సపోర్ట్ రావడము, లేదా తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ రావడము, చిరాస్తులు ఉంటే ఆస్తుల నుంచి ఆ యోగం కనిపించడము, దాని నుంచి ఒక భాగం నీకు ఇస్తాం, ఈ భాగం నువ్వు రాసే ఇస్తాం అని చెప్పి ఒకవేళ భాగాలు పంచే అవకాశం ఉంటే ఆ పంచే అవకాశము, ఇవన్నీ కూడా వీళ్ళకి జరిగే అవకాశం ఈ మాసంలో ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతానికి వీళ్ళకి ఏం లాంటి జరుగుతుంది మేడం? ఈ టైంలో పొరపాటును కూడా ఏ చర్యల్లోకి వీళ్ళు వెళ్ళకూడదు అంటారంటే ఏ విధంగా మలుచుకోవాలంటారు వీళ్ళు? జనరల్గా మేషరాశి వాళ్ళకి ఏం నడిచిన ప్రభావం కనిపిస్తుంది కానీ కొన్ని పనులు చేయకూడదు అంటే అవి వాళ్ళకి అది జరిగే పనే కాదు. ఎందుకంటే వాళ్ళకుండే అగ్రెసివ్ తత్వం ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఆ పని అప్పటికి అయిపోవాలి, ఆ క్షణాన్ని అయిపోవాలి అనే లక్షణం ఎక్కువ ఉంటుంది. ఏం నడిచిన ప్రభావం అదే చేయకూడదు. ఏ పనైనా 10 సార్లు ఆలోచించి అప్పుడు అడిగేయాలి తప్ప వెంటనే చేయకూడదు. వెంటనే డెసిషన్ తీసుకున్నాం అంటే అది రాంగ్కి వెళ్తుంది. ఆలస్యంగా ఆలోచించి ఒక 10 మందితో అడిగి తీసుకున్నాం అంటే అది కరెక్ట్ వేలోకి వెళ్తుంది. అలా 10 మందికి అడిగామంటే అది మన కర్మ నివృత్తి అవుతుంది అనమాట. శని భగవాన్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఓకే నువ్వు ఇప్పుడు నీకు నచ్చింది, నువ్వు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, వెంటనే షాప్కి ఐస్ క్రీమ్ కొనుక్కోకూడదు. నేను ఐస్ క్రీమ్ తినాలని ఇంట్లో వాళ్ళని పర్మిషన్ తీసుకోవడమో లేదా ఫ్రెండ్స్ని అడగడము, అది ఏదో అది కొంచెం కష్టపడాలి. ఐస్ క్రీమ్ వెంటనే షాప్లో డబ్బులు తీసుకొని కొనేసామంటే దానివల్ల మనకు జలుబో దగ్గు ఖచ్చితంగా వస్తుంది. ఎవరికి రాదు కానీ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది శని భగవాన్ తత్వం ఏంటంటే ఏ పని చేసినా ఆలోచించకుండా చేస్తే ఒప్పుకోరు. అదే నువ్వు ఆలోచించాను కష్టపడ్డా 10 మంది అడిగావు అంటే అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ ప్రభావం ఈ మార్పులో వీళ్ళు ఎలా వెళ్తే 100% సక్సెస్ అవుతారు. అది ఎందుకంటే జనరల్గా వీళ్ళకుండే తత్వం ఏంటంటే ఎవరిని అడిగే పని వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసేస్తారు. చేసిన తర్వాత నేను ఇలా చేశానని ఇంట్లో వాళ్ళకి చెప్తారు. అది ఎవరు వాళ్ళు ఇష్టపడే వాళ్ళకి చెప్తారు, ఇది నేను చేశాను ఇలా అనుకున్నాను, నేను నా ప్లానింగ్ ఇది అని చెప్పేసి. ఇది వాళ్ళ తత్వం. అందుకే కొంచెం చేయాల్సిన ప్రభావం కొంచెం కష్టంగానే ఉంటుంది వీళ్ళకి. పరిహారాల పరంగా ఏం చెప్తారు? ఎవరిని ఎక్కువగా వీళ్ళు ఆరాధించాలంటారు? ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించాల్సింది. ఎందుకంటే గురువు ఉన్నప్పటికీ గురువుకు సంబంధించిన మనకి దేవత కూడా ఆంజనేయ స్వామి కూడా మహాగురువు మనకైనా. ఆయన్ని ఆరాధించడం అంటే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా చదవడం. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఏంటంటే మేషరాశిలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్కి ఏదైతే జాబ్స్కి ఏదైతే కొంచెం ప్రాబ్లం ఉందో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో సూర్య భగవాన్ అనేది ఉచ్చ స్థితి. ఎందుకంటే మేషరాశిలో సూర్య భగవాన్ ఉన్నాడంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కన్ఫర్మ్, గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, మంచి పొజిషన్లో ఉంటారు, హయ్యర్ స్టడీస్కి వెళ్ళగలుగుతారు, ఇవన్నీ కలిసి వస్తాయి. అంటే వీళ్ళు ఎవరు ఆరాధించాలి? ఎక్కువ సూర్య భగవాన్ని ఆరాధించాలి. సూర్య భగవాన్ని ఆరాధించే అవకాశం రెండోది ఏంటో ఆంజనేయ స్వామి ఆరాధించే అవకాశం. ఇద్దరిలో ఎవరిని ఆరాధించినా మనకి అంత ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఏ నడిచిన ప్రభావం నడుస్తుంది కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించాలి. సో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్లే అన్ని విధాల వీళ్ళకి కలిసి వచ్చే యోగాలు వ్యాపారస్తులకైనా, ఉద్యోగస్తులకైనా, గృహిణులకైనా, విద్యార్థులకైనా, ఎవరికైనా సరే హనుమాన్ చాలీసా ఎక్కువ చదవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివేసి బయటికి వెళ్తే పనులన్నీ విజయవంతంగా అయ్యే అవకాశం ఈ మాసం ఉంది. ఇంకా అన్నిటికంటే గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి రోజు వ్యాస భగవానుడు ఎక్కువ ప్రార్థన చేయడం, వ్యాస భగవాన్ సంబంధించిన మన స్వామీజీ మఠాల్లోకి వెళ్ళడము, అక్కడ ఈ కాషాయ వస్త్రాలు స్వామివారు కట్టుకునే ఉంటాయి, అవి వాళ్ళని అడిగితే అక్కడ సంస్థలో వాళ్ళు ఇస్తారు, అవి తీసుకొని స్వామివారికి పెట్టడం, అలా సేవ చేయడం వల్ల ఏంటంటే శని భగవాన్ ఒక ప్రభావం కానీ తగ్గే అవకాశం 100% ఉంటుంది. ఇది చేసుకోవాలి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రే నమః.